హలో అండి అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్లాక్ స్టార్ సూర్య. ఈ రోజైతే ఒక మంచి బిజినెస్ ఐడియాతోనైతే మీ ముందరకు వచ్చేసిన అండి. అదేంటంటే సీజనల్ బిజినెస్. సీజనల్ బిజినెస్ అనడం కన్నా మీకు ఒక ఫెస్టివల్ బిజినెస్ అంటే ఇంకా బాగుంటుంది. అదేనండి, దివాళీ వస్తుంది కదా, దివాళీకి క్రాకర్స్ బిజినెస్ అండి. దీని లోపల ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి మనకు మినిమం ఇన్వెస్ట్మెంట్ ఇంత 10,000 2,000 5,000 అట్లా ఏం లేదండి. మినిమం మినిమం చెప్తున్నాను నేను. మామూలుగా అంటే మీకు ఇష్టం ఉన్నంత మీరు పెట్టుకోవచ్చు. 1,00,000 కూడా పెట్టుకోవచ్చు, 10,000తో కూడా పెట్టుకోవచ్చు. అందుకనే నేను 10,000 దగ్గర నుంచే మాట్లాడతాను. ఈ క్రాకర్స్ బిజినెస్ లో అయితే మార్జిన్స్ అయితే మీకు 30 to 40% అయితే ఖచ్చితంగా అయితే మార్జిన్స్ అయితే ఉంటాయండి. దీనిలో ఎలాంటి డౌట్ లేదు. లాస్ట్ ఇయర్ అటుపైన లాస్ట్ ఇయర్ వాటికంటే ఇంకా కొంచెం ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇంకా క్రాకర్స్ ఒక 10%, మేబీ నాకు తెలిసినంత వరకు అయితే ఒక 10% అయితే ఇంక్రీజ్ అయ్యిండొచ్చు. ప్రైజెస్ ఇంక్రీజ్ అయితే ఖచ్చితంగా బెనిఫిట్స్ గ్రాఫ్ కూడా కన్ఫామ్ గా పెరుగుతుందండి. అందుకని చెప్తున్నాను నేను. ఖచ్చితంగా అయితే ఇప్పుడు ఈ క్రాకర్స్ బిజినెస్ లోపల 30 to 40% అయితే మార్జిన్ రావచ్చు. ఇంకా కొన్ని కొన్ని పెద్ద ఆర్టికల్స్ లోపల అయితే మీకు ఇంకా ఎక్కువ వచ్చే ఛాన్సెస్ కూడా 50% 60% వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. వీడియో అయితే లెంతీ అవుతుంది అంటే అందుకనే నేను ఎక్కువ ఏం సోది ఏం చెప్పట్లేదు, ఉన్న మాట చెప్పేస్తున్నా డైరెక్ట్. మీరు ఈ బిజినెస్ కానీ చేయాలని ఇంట్రెస్టెడ్గా ఉంటే వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అండి. ఒక్కసారి 10,000 రూపీస్, ఇప్పుడు 10,000 అనుకుందాము, 10,000 రూపీస్ మీరు ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ పెట్టినట్లయితే ఒక 1 వీక్లోనే మీ 10,000 ఇన్వెస్ట్మెంట్ పెట్టిన పైసలు ప్లస్ బెనిఫిట్స్ ఈ రెండు కూడా మీకైతే ఒక 1 వీక్ లోపల అయితే మీ చేతిలోకి వచ్చేస్తాయి. ఈ బిజినెస్ ఎవరెవరు చేయొచ్చు అంటే ఎవరన్నా చేయొచ్చండి. వీళ్ళు చేయాలి వీళ్ళు చేయాలని అయితే ఏం లేదు. స్టూడెంట్స్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఆల్రెడీ హాలిడేస్ వచ్చేసినాయి కదా, పోవాలి, స్టాక్ తెచ్చుకోవాలి, 1 వీక్ లోపల ఖతం చేసుకోవాలి. బెస్ట్. ఇప్పుడు వచ్చేసి స్టాక్ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి? హోల్సేల్ షాపులు దునియా ఉన్నాయి. మస్తు షాపులు ఉన్నాయి హైదరాబాద్లో. మీకు ఇంకా ఒక బెస్ట్ చెప్పాలంటే బేగం బజార్ పోండి. బేగం బజార్లో దునియా దుకాణాలు ఉన్నాయి, మస్తు దుకాణాలు ఉంటాయి. దానిలో 2-3 షాపులు తిరగండి, 2-3 పెద్ద పెద్ద షాపులు తిరగండి. ఎక్కడ స్టాక్ రీజనబుల్గా దొరుకుతుందని మీకు అనిపిస్తే అక్కడ పర్చేజ్ చేసుకోండి. అంటే అర్థమైపోతుంది. ఆడ 10 రూపాయలు చెప్తాడు, ఇంకొక 9 రూపాయలు చెప్తాడు, ఒకటి 8 రూపాయలు చెప్తాడు. 8 రూపాయలు ఉన్న దగ్గర తీసుకోండి, బెనిఫిట్స్ అయితే మంచిగా ఉంటాయి. ఇప్పుడైతే స్టాక్స్ అయితే తీసుకున్నారు, క్రాకర్స్ అయితే తీసుకున్నారు, పర్చేజ్ చేసారు, ఇంటికి అయితే తీసుకొచ్చారు. ఇప్పుడు ఏంటంటే షాప్ ఎడ పెట్టాలి? షాప్ అంటే మన పెద్ద పెద్ద షాపులు ఉండవండి మన దగ్గర. ఓన్లీ పెద్ద పెద్ద షాపులకు ఇన్వెస్ట్మెంట్ ఖరాబ్ చేసే ఉద్దేశం నాకు లేదు. నా ఛానల్ ఉద్దేశం ఏంటంటే లో ఇన్వెస్ట్మెంట్ మీద షాప్ కాదు, ఒక చిన్న టేబుల్ వేసుకొని సేల్ చేసుకోవాలి, కథం అంతే. ఇన్వెస్ట్మెంట్ పెట్టేసి షాప్లకు అవి ఇవి హంగులు డెకరేషన్లు చేసి అట్లాంటివి ఏమన్నా ఉండవండి మన దగ్గర. లో ఇన్వెస్ట్మెంట్ తోటి బెనిఫిట్స్ దానిలాగా దీనిలాగా పెట్టకుండా ఓన్లీ బెనిఫిట్స్ మాత్రం ఎర్న్ చేసుకునేది నా ఛానల్ ఉద్దేశం. ఇప్పుడైతే స్టాక్స్ తీసుకొచ్చినాం, ఏమన్నా పెట్టాలి, స్టాక్స్ సేల్ చేయాలి. ఎక్కడ పెట్టాలి అని ఒక డౌట్ రావచ్చు మీకు, అదే చెప్తున్నాను చూడండి. ఇప్పుడు మీరు ఉంటున్న ఏరియాలో ఒక చౌరస్తా కానీ, ఒక రద్దీ ప్రాంతం, క్రౌడెడ్ ప్లేస్, ఓకే, ఆ క్రౌడెడ్ ప్లేస్లోనే మన టార్గెట్. ఎవరైతే ఎక్కువ మంది ఎక్కువ జనాలు తిరుగుతారో మీ ఏరియాలో, చౌరస్తా అంటారు కదా, అట్లాంటి ఏరియాస్ లోపల అయితే ఒక 3-4 టేబుల్స్, మన టేబుల్స్ అంటే ఎక్కడి నుంచి తేవాలని చెప్పకండి, మన టెంట్ హౌస్లో అయితే టేబుల్స్ దొరికిపోతాయి మీకు. అన్నం వడ్డీయడానికి టేబుల్స్ ఉంటాయి చూడండి, అవి దొరికిపోతాయి మీకు. ఒక మీ ఇన్వెస్ట్మెంట్ని బట్టి ఒక మీకు ఎన్ని టేబుల్స్ కావాలో అన్ని టేబుల్స్ అయితే తెచ్చుకోండి. వాటి మీద మంచిగా ఒక ఏదైనా పేపర్ ర్యాపర్ వేసుకొని మొత్తము జమాయిన్ చేసుకొని సేల్ చేసుకోవచ్చు. ఓకే, ఇదైతే ఒక బెస్ట్ వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అండ్ బెనిఫిట్స్ అండి. ఈ ఛాన్స్ని అయితే అస్సలు మిస్ చేసుకోండి, చాలా బెటర్ ఉంటుంది. ఇంకా కొంతమందికి డౌట్ ఉంటుందండి, ఏంటంటే స్టాక్స్ ఎక్కడ తీసుకోవాలి మాకు తెలియదు అట్లా ఎట్లా అని అంటుంటారు.
ఒకవేళ మీకు స్టాక్స్ ఎక్కడ తీసుకోవాలి తెలీదు నాకు అట్లా అని మీకు ఏమైనా డౌట్స్ ఉండొచ్చు. అలా డౌట్స్ ఉంటే ఏం చేయండి అంటే నాకు కామెంట్స్ లోపల చెప్పండి, నేను మీకు రెస్పాండ్ అవుతాను. ఇంకోటి ఏంటంటే నా ఇప్పుడు ప్రజెంట్ ఈ వీడియోకి 50 లైక్స్ అండి టార్గెట్. ఒకవేళ 50 లైక్స్ మీరైతే చేసినట్లయితే నేను ఎక్కడ వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఏ షాప్కి వెళ్ళాలి, అండ్ ఆ షాప్లోకి వెళ్ళి ఆ షాప్లో ఎవ్రీ ఆర్టికల్ మీకు ఇది ఎంత పడుతుంది, దీని మీద మనకి ఎంత బెనిఫిట్ ఉంది అనేది మొత్తం ఫుల్ వీడియో చేస్తానండి. టార్గెట్ 50 లైక్స్. ఒకవేళ 50 లైక్స్ వస్తే నేను ఫుల్ వీడియో అయితే మీకు ప్రొవైడ్ చేస్తానండి. అక్కడ దానిలో పాయింట్స్ ఉంటాయి, ఎక్కడ వెళ్ళాలి, ఎక్కడ తీసుకోవాలి, ఏం తీసుకోవాలి, ప్రతి వాటి ప్రైస్ అండ్ బెనిఫిట్ పర్సంటేజ్ ఎంత ఉంది అన్నీ మీకు క్లియర్గా చెప్తానండి. ఇంకా ఏంటంటే లాస్ట్లో అన్ని సేల్ అయిపోయినాక కొన్ని క్రాకర్స్ మిగులుతాయి లాస్ట్వి. అవి ఏం చేస్తారంటే మీరే వాడుకోండి. లేకపోతే అట్లా లేదు మేము కాల్చము అనుకున్నారు అనుకోండి, అవి లాస్ట్ ఇయర్కి కూడా మీకు యూజ్ అవుతాయి. లాస్ట్ ఇయర్లో కూడా ఇప్పుడు ప్రజెంట్ మీ దగ్గర ఏదైతే స్టాక్ మిగిలిందో వాటిని తేకుండా నెక్స్ట్ వేరే స్టాక్స్ తెచ్చుకొని వీటితో కలిపి మీరైతే సేల్ చేయొచ్చు. అవి పాడయ్యే వస్తువులు కావు, పాడు కావు అవి. దాంతో మనకి ఎలాంటి లాస్ అనేది అయితే ఏముండదు. అండ్ చూసారు కదండి, మంచి బిజినెస్ ఐడియా. ఇంకా ఇలాంటి బిజినెస్ కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసి ఉంచుకోండి. మన వీడియో ఫస్ట్ పోస్ట్ అయిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ ద్వారా అయితే మీకైతే వచ్చేస్తుంది. చూస్తూనే ఉండండి వ్లాగ్స్టర్ సూర్య. జై హింద్.